అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మార్చి 7 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి శివసిత్తిరాజు గారు. మీరు సంస్థల ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలరండి. ఎటువంటి సమస్యలున్నా 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలిత ప్రకారము ఈ రాశివారి జీవితంలో రేపటి ఖచ్చితంగా కూడా అనుకోని కొన్ని మార్పులు జరగబోతున్నాయండి. రేపు మధ్యాహ్నము 3:40 తర్వాత ఓ వ్యక్తి ద్వారా మీకు ఒక వార్త అయితే రాబోతుంది. ఆ వార్తతోటి మీ ఇంటిలో పది కూడా ఆనందంతో మునిగి తేలుతారండి. రేపటి రోజున ఆ వచ్చే వార్త విషయాలైతే లోతుగా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశివారి యొక్క మనసును కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు చాలా లోతుగా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. బయటకు ఎక్కువగా మాట్లాడకపోయినా మనసులో మాత్రం చాలా భావాలు ఉంటాయన్నమాట. ఈ రాశివారు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఏది కూడా దాచుకోరు. అలాగే చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారికి రేపటి అనగా కూడా ఆ గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ రాశివారు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. వీరు సాధారణంగా నిజాయితీగా ఉండేవారు. ఎవరికి హాని చేయాలని కూడా అస్సలు అనుకోరు. కొన్నిసార్లు చాలా అమాయకంగా కూడా ఉంటారని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి అంటే అమాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవాలండి. అందుకే కొందరు ఈ రాశి వారిని ఉపయోగించుకోవడం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఒకసారి వీరు నిజం తెలుసుకుంటే మాత్రం ఆ వ్యక్తిని జీవితంలో అస్సలు చచ్చినా కూడా నమ్మరనమాట. దూరంగా పెట్టేస్తారు. ఇక మనసు అది విరిగిపోతుంది అంటారు కదా. అలా ఈ రాశి వారి రేపటి రోజు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఆధారంగా 9, 11 వీరి జీవితంలో కొన్ని ముఖ్యమైన సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రయాణ విషయంలో పడమర మరియు వాయువ దిక్కులు ఈ రాశి వారికి శుభ దిక్కులు అనేవి. అలాగే ఈ శనిగ్రహం ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాశి వారు కొన్ని ప్రత్యేకమైన దేవతారాధనలు చేసుకోవడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా శనిదేవుడు హనుమంతుల వారిని ఈ దేవతలను ఆరాధించడం వల్ల జీవితంలో ఉన్న ఆటంకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం, పసుపు అండి. అలాగే రేపటి రోజున ఈ రంగులు ధరించినటువంటి మీకు అన్నగా కూడా దుస్తులు ధరించడం వల్ల రేపటి రోజున మీకు అన్ని విధాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. ముఖ్యంగా రేపటి రోజున మీకు రాత్రి 7:30 తర్వాత మీ జీవితంలో వచ్చే ఒక అనుకోని మార్పు, అనుకోని వార్త కానీ మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలి. మీకు శనిదేవుడు హనుమంతుల వారి కారణంతో రేపటి రోజున అన్ని ప్రతికూల అనుకూలంగా మారుతాయండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఇంట్లో నువ్వులను దీపం వెలిగించి ఎక్కడ దగ్గరలో ఉండే శనిగ్రహణాలకు వెళ్ళి తైలాభిషేకం చేసుకోవడం అయితే మంచిది. ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలండి. రేపటి రోజున చాలామంది ఇంటి కులదేవతను కూడా మర్చిపోతూ ఉంటారు. మన తాత ముత్తాతలు ఏ దేవతలు ఆరాధించో తెలుసుకోవడం ప్రయత్నించాలి కదా. ఎందుకంటే రేపటి రోజున కులదేవత ఆరాధాన్ని మన కుటుంబాన్ని కాపాడే శక్తిగా భావించబడతారు. కాబట్టి ఈ రాశి వారు కూడా తమ కులదేవతను గుర్తు చేసుకొని ఆరాధిస్తే మంచి ఫలితాలు అయితే మీకు కష్టం కలుగుతాయండి. అలాగే రేపటి రోజు మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం వరకు సాధారణంగానే ఉంటుంది. కానీ మధ్యాహ్నము 3:40 తర్వాత ఈ రాశి వారి జీవితంలో ఒక చిన్న ముఖ్యమైన పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పాలి. అలాగే రేపటి ఒక వ్యక్తి ద్వారా ఒక వార్త రావచ్చండి. ఆ వ్యక్తి మీకు పరిచయమైన వారై ఉండొచ్చు. కొందరికి అది ఫోన్ కాల్ రూపంలో కూడా అవ్వచ్చు. మరికొందరికి సందేశ రూపంలో కూడా కావచ్చు. ఆ వార్త విన్న తర్వాత మీరు కొంచెం ఆశ్చర్యపడే అవకాశం కూడా ఉంది. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చండి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం గురించి ఒక సమాధానం కూడా రావచ్చు. ఇంకొందరికి కుటుంబం జరిగే ఒక శుభకార్యానికి సంబంధించిన సమాచారం కూడా రావచ్చు. ఇలా
కొందరికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే పరిస్థితి కూడా కావచ్చు. ఇక రేపటి రోజున విద్యార్థుల విషయానికి వస్తే కనుక మీకు కొంత ఉత్సాహం అయితే వస్తుందండి. చదువులో కొంతకాలంగా ఉన్న అలసట కూడా తగ్గిపోతుంది. గురువుల యొక్క సహాయం కూడా రేపటి రోజు మీకు లభిస్తుంది అనమాట. ఉద్యోగస్తులకి రేపటి రోజున ఒక చిన్న మార్పు కూడా కనిపిస్తుంది. మీరు చేసిన పని గురించి ఎవరో ఒకరు ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఒక చిన్న బాధ్యత కూడా ఇవ్వబడే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, రేపటి రోజున శని ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఆతర నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం తర్వాత వచ్చే ఈ వార్త మీ మనసులో కొత్త ఆలోచన కలిగిస్తుంది. అది చిన్న విషయం అనిపించినా భవిష్యత్తులో అది మీ జీవితంలో ఒక మార్పు కూడా కారణం కావచ్చు. అందుకే ఈ రాశి వారు రేపు ఖచ్చితంగా కూడా ఉదయం లేచిన వెంటనే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాలు మీకు ఎన్నిసార్లు మీ నిజయులైతే అన్నిసార్లు జపించడము, మనసులో అయినా కనీసం ధ్యానించుకోవడము అన్ని రకాల కూడా మీకు మంచిదండి. అలా చేస్తే రేపటి రోజున మీకు శుభసూచనలు సూచించే రోజుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో కనుక మధ్యాహ్నము 3:40 తర్వాత ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త మీ మనసులో ఆనందాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. అందుకే రేపటి రోజు మీకు వచ్చే సందేశాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయకండి. కొన్నిసార్లు చిన్న వార్తలు మన జీవితంలో పెద్ద మార్పులు కూడా కారణమవుతాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున గురించి ఈ సందేశాన్ని కాస్త శ్రద్ధగా వినండి. ఎందుకంటే రేపటి రోజు ఎప్పుడు కూడా ఒకలా ఉండదండి. కొన్ని రోజులు మన జీవితంలో సాధారణంగా మొదలై మధ్యలో ఒక వ్యక్తికి రాకతో మన మనసులో ఎన్నో మార్పులు అయితే వస్తాయి. కొన్నిసార్లు మనం ఊహించని విధంగా ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మన దిశను మార్చేస్తారు. రేపటి రోజులు కూడా ఈ రాశి వారికి అలాంటి ఒక ప్రత్యేకమైన రోజున కావచ్చండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ పనులు సాధారణంగానే సాగుతాయి, కానీ మీరు మీ పనిలో బిజీగా ఉండవచ్చు. కొందరు కుటుంబ విషయాల్లో నిమగ్నమై ఉంటారు. మరికొందరు ఉద్యోగం, వ్యాపారాలే, చదువుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీకు తెలియకుండానే సమయం ఒక ప్రత్యేకమైనటువంటి క్షణం వైపు నడుస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా మధ్యాహ్నం 3:40 తర్వాత మీ జీవితంలో ఒక చిన్న మార్పు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఒక వార్త లేదా ఒక పరిణామం ప్రవేశించే అవకాశం అయితే ఉందండి. ఆ స్త్రీ మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేటువంటి ఒక వ్యక్తి అయి ఉండవచ్చు. కొంతమందికి అదొక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, మరికొంతమందికి ఒక మెసేజ్ రూపంలో కూడా రావచ్చు. ఇంకొంతమందికి ఆ స్త్రీ నేరుగా మీ ముందుకు ప్రత్యక్షమయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఆ స్త్రీ రాకతో మీ యొక్క మనసులో ఒక ఆశ్చర్యం కలిగే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే మీరు ఊహించిన విధంగా ఆమె మాటల్లో ఒక మంచి వార్త కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనం చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి విషయం గురించి సమాధానము ఒక వ్యక్తి ద్వారా వస్తుంది. రేపటి కూడా ఈ రాశివాక లాంటి ఒక సంకేతం కూడా కనిపిస్తుంది. కొంతమందికి ఒక స్త్రీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండవచ్చు. ఉదాహరణకి అక్క, చెల్లి, బంధువు లేదా చాలా రోజులుగా మాట్లాడి ఒక స్నేహితురాలు కూడా ఉండవచ్చు. ఆమె రాకతో మీ ఇంట్లో ఒక సంతోషకరమైనటువంటి విషయం గురించి చర్చ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. మరికొంతమందికి ఆ స్త్రీ ఉద్యోగం లేదా పనికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. ఆమె ద్వారా వచ్చేటువంటి సమాచారం మీకు కొంత అవకాశం గురించి తెలియజేయవచ్చు. కొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక పని గురించి కూడా మీకు మంచి సంకేతం కూడా రావచ్చండి. ఇంకా కొందరికైతే రేపటి రోజున స్త్రీ రాకతో మీలో ఒక ధైర్యం పెరగడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో ఒక వ్యక్తి మాటలు మనకి ఎంతో బలం ఇస్తాయి కదా. మీరు ఇంతకాలం మీ మనసులో పెట్టిన ఒక బాధనో లేదా సందేశాన్నో ఒక వ్యక్తి రూపంలో మాటల్లో తగ్గించే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ రాశివారు సాధారణంగా చాలా భావోద్వేగంతో ఉంటారు. బయటకు చూపించకపోయినా లోపల చాలా విషయాలను మౌనంగా భరిస్తూ ఉంటారు. అందుకే కొన్నిసార్లు దేవుడు ఒక వ్యక్తిని పంపించి మీ మనసుకు ఓదార్పు ఇవ్వాలని చూస్తూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఒక స్త్రీ రాక మీకు అలాంటి సంకేతాలు కావచ్చండి. ఆమె రాకతో మీ మనసులో ఒక ఆశ్చర్యము, ఆనందము మరియు ఆశ అనే మూడు భావాలు కూడా కలగబోతున్నాయి. మీరు ఇలా కాకుండా జరుగుతుందని చెప్పి అనుకుంటే మాత్రం పరిస్థితి కూడా రావచ్చండి. అది పెద్ద అద్భుతం కాకపోయినా మీ మనసుకు మాత్రము రేపటి రోజున ఒక అద్భుతంగా కనిపించవచ్చు అనమాట. రేపటి రోజున ఈ రాశి వారి విషయం గుర్తుంచుకోవాలి. మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా మీతో మాట్లాడిన వచ్చే వ్యక్తిని అస్సలు నిర్లక్ష్యం మాత్రం చేయకండి. కొన్నిసార్లు చిన్న సంభాషణలే మన జీవితంలో పెద్ద మార్పులు కూడా కారణమవుతాయి. కాబట్టి ప్రత్యేకంగా మధ్యాహ్నం 3:40 తర్వాత మీకు ఎదురయ్యే ఆ స్త్రీ లేదా ఆమె ద్వారా వచ్చే వార్త రేపటి మీ రోజును ప్రత్యేకంగా మార్చే అవకాశం అయితే ఉందండి. అందుకే రేపున ఉదయం లేవగానే చక్కగా శివనామస్మరణ చేసుకోండి. మీకు ఇష్టమైన దేవతను స్మరించుకోండి. మీ కులదేవతను కూడా గుర్తు చేసుకొని ప్రార్థించండి. ఇలా రేపటి రోజున కూడా మీరు ప్రారంభిస్తే మన దేవుళ్ళను మొక్కుంటూ మన తర్వాత జరిగే సంఘటనలన్నీ కూడా మరింత ఆనందాన్ని ఖచ్చితంగా ఇస్తాయండి. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు దేవుడు అద్భుతాలను నేరుగా చూపించడండి. ఒక వ్యక్తి పంపించిన అద్భుతాన్ని మన జీవితంలోకి తీసుకొని వస్తాడు. కాబట్టి రేపటి రోజున ఈ రాశి వారికి అలాంటి ఒక అద్భుతమైన సంకేతం ఖచ్చితంగా కనిపిస్తుంది. రేపటి రోజున తప్పకుండా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శివాలయానికి వెళ్ళి
అభిషేకం చేయించుకోండి. కుదిరితే చక్కగా శివాలయంలో కాసేపు టైం అని స్పెండ్ చేయండి. అండ్ అక్కడ కూడా మీకు ప్రతికూలత అయితే అనుకూలంగా ఖచ్చితంగా మారుతాయన్నమాట. ఆ శివుని యొక్క ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా రేపటి రోజున ఖచ్చితంగా లభించే తీరుతాయండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఒక యోగి వంటి వ్యక్తి నుండి దైవిక జ్ఞానం కూడా పొందడం అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఎవరైతే ధనాన్ని జోదంలోను బెట్టింగ్లోను పెడతారో వారు రేపటి రోజున నష్టపోక తప్పదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం అయితే చెప్పదైన సూచన. ఆలస్యంగానైనా మీ వ్యక్తిగత జీవితం మీకు పట్టించుకోవాల్సిన పెద్ద విషయం అయిందండి. కానీ రేపటి రోజున మీరు సామాజిక పనులపై దృష్టి పెడతారు. మిమ్మల్ని సమస్యలతో కలిసిన వారి పట్ల ఉదారత మరియు సహాయం ప్రకటిస్తారు. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులు ఎదుర్కోవాలపై వస్తుంది. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి రేపటి రోజు సమయం దొరుకుతుందండి. మరియు వారి యొక్క సమయాన్ని ఆనందం గడుపుతారు. మీ వైవిత జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇరుగు పొరుగు వారు కొంచెం ప్రయత్నిస్తారు. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరమైతే కాదు. మీకు సంబంధించిన వారితో మీరు ఆనందాన్ని పంచుకోవడం కూడా మీకు ఆనందం కలిగిస్తుంది. రేపటి రోజున మంచి ఆర్థిక ఆదాయం పొందడానికి మాత్రం ఖచ్చితంగా మీరు మద్యపానం, మాంసాహారం లాంటివి రద్దు చేయండి. అలాగే హింసాత్మక మరియు క్లిష్టమైన ప్రవర్తన, మోసం చేసే ధోరణులు నివారించండి. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు అందరూ కూడా మేలు చేస్తుంది. మరి తెలుసుకున్నా కానీ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.